సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట ఇక ఊరుకోండు రెచ్చి పెద్దలు. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ లైట్ పెట్టిస్తా, కచరీనా కైఫ్ తో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నో మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. బేవకు ఆడేసి నన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకు. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా వస్తాడు. అయ్యో బంద్ చేయదు. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వీళ్ళు. సరే. అమ్మయ్యా, ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1 కోటి సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకే కాకపోతే ₹1 టికెట్ కొందుకు వస్తాను. ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1 మీకు ఇస్తాను. ముందు ₹1, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్, 2 full bottle whiskey. రా. Full bottle కమింగ్. థ్యాంక్స్ సార్, డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి?
ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందుకు తాగడం. మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నా తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాచి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఆ. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते हैं इधर जाते हैं हम बैठ सकते हैं अंदर? बैठ सकते अच्छा शुक्रिया आप जाओ. आराम से बैठ जाओ. आराम से बैठते हम दोनों आराम से बैठते. టైకు ఇదే మన ఇల్లు ఇదే మన బారుషా ఎక్కువ అబ్బా ఇటు ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు. ఇప్పుడు చూడు. గుడ్ నైట్. चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम. నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు. Thank you. హలో, ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలిదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్చుకో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పనివయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. తేడా మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. ఒరే నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఇన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. పేపర్స్ ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గారు ఉన్నాడు, చూసాడంటే ఆడు ఆటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా. కానీ ఒక విషయం ఏంటది? ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాడు వెళ్ళిపోదాం. అంతా సద్దుమడిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. మై డియర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్. ఒరేయ్, ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కింద దిగు. వద్దమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావా లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కాలం వచ్చిందే. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా. నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా నాన్న. పెళ్లి చూపులకు నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరు దించమంటావు? అమ్మా అమ్మా, నేను ఈ పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. నాన్న ఏంట్రా? ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే నీ తమ్ముళ్ళలాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఇందుకు పనికి లేకుండా పోతాడు. అసలు వాడి వల్లే కదా వీడిలో తయారయ్యాడు. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలుసు తప్పనే. అమ్మయ్య, చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకున్నవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు.
ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా. 3 ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేస్ట్. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. అయ్య బాబాయ్. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం భద్రం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. ఆ పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకూడదమ్మా. ఊరుకోబా. బావా బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసులు వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? ఒరేయ్ ఈ చొక్కా వేసుకొని రారా. ఒరేయ్, లేవురా. ఒరేయ్ ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి. పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే. అరే మా బావ పారిపోతున్నా, పట్టుకోండి రా. ఆగరా, వాడిని వెళ్ళగరా, చెడిపోతావు. అయ్యా, పెళ్లి కాదురా. మా తమ్ముడు ఏమి అనద్దనా? ఆగరా బావా, నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, ఆ మాట వినరా. ఏ బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. నాన్న బుజ్జి ఆగురా. తొక్కాలి నిన్ను. సైకిల్ తొక్కడానికి నేను నేర్చుకుంటే ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును. హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ సగం తేల్చనిరా యాదవా. అమ్మా పేడ వదిలిపోయింది. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా. నేను మిమ్మల్ని వదలనురా. రే బక్కరా, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను ఈ పెళ్లి బట్టలతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రెప్పిస్తాను. నీ చేతనే 3 ముళ్ళు దయ్యించుకుంటాను. ఇదే ఈ చిలతో శపథం. వచ్చింది సార్. ఓకే. హాయ్ హాయ్, హవాలే సార్. వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి. వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీల అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నా. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్. 1 minute. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా. సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్.
ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు ఎప్పుడు వచ్చారేంటి కోడికోతప్పుడు అబ్బో తెల్లారుజామున వచ్చారన్నమాట ఇయ్యా నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్ వద్దురా రే అది రోల్డ్ గోల్డ్. కమాన్ లెట్స్ గో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారేమో. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా బంగారాజు. సీకో బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు సీకో బంగారాజు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటి ప్రశ్నలేంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్లుడు. అలాగా? ఆ. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు, ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమోసా లాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? Yes. ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి రెండు సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి rest అలాగే, తీసుకోండి. రండి. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరు వేసుకోరా? No. ఆ? మామయ్య నేనా రేయ్, నా వల్ల. నువ్వు ఇటు రాసులో. ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చాంరా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రెడీ? 1. చూసావా, మా ఓడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాను. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? పదా. ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా? రాను. రావా? రౌడీ. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. Come on, attack. ఓకే. రేయ్, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంత చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావరా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిసే.
బిపాసా నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. సూర్యకాంతం అందరూ దిగండి. వెనకండి, అంతా వెనకండి. అంతా వెతకండి. ఎవర్రా అక్కడ? మర్యాదగా బయటకు రండ్రా. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే లెట్స్ గో. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఏయ్! నీ ఎవరు చెప్పరాడా? ఏంటి? ఆ రాక్షసులా ఉంది. మావా మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా అయ్యా ఎవరు వచ్చారు? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసే. ఎవర్రా కాదరుగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ? ఇక్కడే ఉన్నాడా నా నాదుడు? ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య 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 నన్ను కగిలించుకోవచ్చా? అన్నయ్య నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. బాబా కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావు కదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? ఏయ్, అల్లుడు నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఏమైంది? చిలస వచ్చింది. నీకు పేడకల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? మోయ్, అంత అవసరం లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్, రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? యా. ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడతావు. నువ్వు పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటాం కదరా. సీమల్లా దొంగతనం చేయడం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. మీ దొంగన ఏయ్, ఏయ్, ఏయ్. 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. నిన్ను ఎంతమంది గిలినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేదు బిపాస్. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదు. షార్ట్ అంతేలే. ఓకే. అన్న వెనకాల పోలీసు వస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంటావు? నాతో మాట్లాడకరా బాబు. వెళ్ళు. పోలీసులా? అమ్మయ్య, వెళ్ళిపోయా. బిపాస,
హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా. తెలీదు. వదలం. వదిలితే పడిపోతాం. నాకే వదిలేస్తా. పడిపోయావు. చెప్పారా? ఎవరా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడం నువ్వు మీద పడతావేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావురా? నీ కారా? అయితే డిక్కీలు ఎందుకున్నా? నా డిక్కీ నా ఇష్టం. వద్దండి. నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. డోర్ ఓపెన్ చేయరా. బయట పోలీసులు ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే నా పక్క మునిగిద్దే. ఇక్కడ పడిండు. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. రాంగ్ కంట్రీ బ్రూట్ ఇడియట్స్. నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల? చెప్పరా? చిన్న తప్పు చేశాను. ఏంటి విభాష లేకుండానే? ఆ తప్పు కాదు. కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి ఎవడ్రా అక్కడ? తలుపు తీయ్. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా? చంపలేదు. బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. నిన్ను చంపేస్తారు. తప్పుకో. గెంటేస్తాడు. ఐడియా. నువ్వెందుకు కొట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్, ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా. ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్రటయా శివమణి. వీడు సింహాద్రిగాడు. అయితే మా బాసు సీకో. ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమ్ ఆన్ అటాక్. నువ్వు ఎట్లంటే అబ్బా లీవ్ ఇవ్వాలంటరా. హలో 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 హలో. ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే. బిపాసా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రసా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి. మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాసా ఆంటీ. ఇలా ఇరా. చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. కదండి. పెట్టే